ఫ్రెండ్స్, నా పేరు షఫీక్. మీరు చూస్తున్నారు షఫీక్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం రిస్టోరేషన్ చేయబోతున్నామంటే ఈ ఫ్లాష్ లైట్. ఈ ఫ్లాష్ లైట్ లాస్ట్ టైం మనం స్నాప్ షాట్ నుంచి తీసాం కదా. ఇప్పుడు దీన్ని రిస్టోరేషన్ చేసి మీకు చూపిస్తాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా దీని వెనకాల ఉన్న స్క్రూస్ అయితే రిమూవ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ స్క్రూస్ కూడా రిమూవ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ బటన్ కూడా తీసేసాం అన్నమాట. ఇప్పుడైతే దీని పైది ఉంటది కదా, కనెక్ట్ అయిన వైర్, ఇది అయితే డిసాల్డర్ చేసేసి మళ్ళీ సాల్డర్ తీసుకుందాం. ఫస్ట్ ఒకసారి పీసీబీని కూడా చెక్ చేసుకుందాం డిసాల్డర్ చేసేసి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ప్యానల్స్ కూడా ఇప్పేసుకున్నాం అనమాట. ఇప్పుడు పీసీబీ చెక్ చేయడానికి ఒకసారి స్క్రూ ఇప్పేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ పీసీబీ కూడా తీసేద్దాం. పీసీబీ అయితే చాలా నీట్ అండ్ క్లీనింగ్ గా ఉంది. పీసీబీలో అయితే ఎటువంటి ఫాల్ట్ అయితే లేదన్నట్టు అనిపిస్తుంది. ఈ బ్యాటరీ అయితే నాకు డౌట్ వస్తుంది. ఇలాంటి బ్యాటరీస్ చాలా సార్లు పోయినాయి నా మా ఇంట్లో. ఇప్పుడైతే ఈ బ్యాటరీ ఒకసారి చేంజ్ చేసి చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు బ్యాటరీ అయితే డిసాల్డర్ చేసేస్తాం. ఫ్రెండ్స్, మన దగ్గర చూసారా ఎన్ని లిథియం బ్యాటరీ కొత్త కలెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కొత్తవే. ఇప్పుడైతే దీంట్లో బ్యాటరీ ఎంఏహెచ్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని చూసి ఫిట్ చేసేద్దాం. ఈ బ్యాటరీ అయితే వర్కింగ్ కండిషన్ లో ఉంది. అయితే ఈ బ్యాటరీ ఫిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీనికి లిక్విడ్ వేసేసుకుందాం. ఎందుకంటే దానికి పేస్ట్ అయితే పట్టట్లేదు, మనం తయారు చేసుకుని లిక్విడే పడుతుంది. ఇప్పుడైతే బ్యాటరీ అయితే పర్ఫెక్ట్ గా షార్టర్ చేస్తాం. ఇంకోటి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇదైతే పనిచేస్తుంది లైట్ పర్ఫెక్ట్ గా. ఇప్పుడు ఇది పనిచేస్తుందో చెక్ చేద్దాం. మస్కిటో బ్యాట్ పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా అన్ని పనిచేస్తుంది ఫ్రెండ్స్. అన్ని అసెంబుల్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, దీనికైతే ఇప్పుడు టేప్ వేసేద్దాం పర్ఫెక్ట్ గా. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మన దగ్గర అన్ని బ్యాటరీస్ ఉన్నాయి, కాకపోతే ఎంఏహెచ్ ఎక్కువ ఉన్నాయి, ఎంఏహెచ్ తక్కువ కూడా ఉన్నాయి. అన్ని పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి. చూసారా మనం వేసిన లిక్విడ్ వేసుకున్నాకనే ఎంత గట్టిగా పట్టేసుకుందో. ఫ్రెండ్స్, దీనికైతే ఇప్పుడు టేప్ వేసేసాం. ఇప్పుడు మస్కిటో బ్యాట్ ఇది మస్కిటో బ్యాట్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనికైతే అసెంబుల్ చేసేసి తర్వాత పైన ఇది షోల్డర్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా షోల్డర్ చేస్తాం. ఈ పైన ఉన్నది ఇది కూడా ఫిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఇది కూడా షోల్డర్ చేసేద్దాం పర్ఫెక్ట్ గా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా అసెంబుల్ చేసేసాం. ఒకసారి ఫిట్ చేయడానికి ముందు టెస్ట్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఇప్పుడైతే మొత్తానికి అసెంబుల్ చేసేద్దాం. ముందుగా ఈ పైన ఉన్న ప్లాస్టిక్ కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. బీ కేర్ఫుల్, దీంట్లో అయితే 3000 వోల్ట్ అయితే వస్తుంది. ఎవరైనా చిన్నపిల్లలు ట్రై చేయకండి. కరెంటు కొట్టిందంటే అటు మనం ఏం చెప్పలేము. ఫస్ట్ ఈ పైన ఉన్న స్క్రూస్ ఫిట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది మధ్యలో ఉన్న స్క్రూ కూడా ఫిట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇది కూడా ఫిట్ చేసాం. ఇప్పుడు లాస్ట్ లో ఉన్న స్క్రూ ఫిట్ చేసేసి టెస్ట్ చేసేసి ఛార్జింగ్ పెట్టి చూపిస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా ఫిట్ చేసేసాం అన్నమాట. ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను. ఇంకోండి లైట్ కూడా వెలుగు. ఎన్నిసార్లు పెట్టినా పనిచేస్తుంది. ఇంకోండి ఫ్లాష్ లైట్, దీంట్లో ఎక్స్టర్నల్ ఫ్లాష్ లైట్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మీకు ఛార్జింగ్ పెట్టి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు ఛార్జింగ్ పెడదాం. ఫ్రెండ్స్, ఈ లైట్ కూడా వెలుగుతుంది. ఇంకోండి ఛార్జింగ్ అవుతుంది. లైట్ వెలుగుతుంది, ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. ఇక్కడ ఈ మస్కిటో బ్యాట్ అయితే బ్యాటరీ మెయిన్ పోయి ఉంటుంది అండి. దాంట్లో మీకు చెప్పేస్తున్నాను. అది ఇలా వేస్ట్ అని పాడేయకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
ఇలా మీకు కామెంట్ చేయండి. నాకు ఇలా సపోర్ట్ చేస్తేనే నేను ఇలాంటి మరికొన్ని వీడియోస్ చేయగలను. నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. గుడ్ బై.